చిన్న రసాలు పచ్చడి మామిడికాయ మైలవరమా? నూజివీడు కరెక్ట్ లేదు. ఒక్క రోజు ఉన్న వ్యాపారం ఒక్క రోజు లేదు. ఎక్కడ చేస్తాను ఇది? ఎటునగరం ఇక్కడ వరంగల్ 30 రూపీస్ కేజీ హోల్సేల్ 40 రూపీస్ కేజీ. ఈ బాక్స్కి వచ్చేసి 250. ఎంత కేజీ ఉంటుంది? 25 కేజీ. ఎట్లా పడుతుంది? 10 రూపాయలు పడుతుందా? హోల్సేల్ 10 రూపాయలు. అన్నీ ఏంటంటే పొట్లకాయనా అన్న? ఎట్లా ఈ రేటు పొట్లకాయ? 350 300. ఈ కట్టకు వచ్చేసా గొల్లకి వచ్చేసి 400. ఎన్ని పీసులు ఉంటాయి అన్న అందాల? 60 70 అటకాయల దాకా ఉంటాయి. రేటు తక్కువ అన్నట్టేనా? ఎట్లా అన్నట్టు? తక్కువే. గిట్టుబాటు అవుతుంది లేదా మరి? కిరాయి పడదా? ఎక్కడి నుంచి వచ్చారన్నా? గజ్వేల్ దగ్గర వడ్డేపల్లి. ఎక్కడి తీసుకొచ్చినవే? ఏ ఊరు నుంచి? సిద్దిపేట. రైతేనా? రైతే. ఎట్లా అమ్ముతున్నావు ఇది? 40 నుంచి 50. ఎట్లా అన్నా మళ్ళీ అల్లం? 45 హోల్సేల్. ఎక్కువ మొత్తంలో తీసుకుంటే 40 రూపీస్కి ఇస్తారు కేజీ. ఈ ఎల్లికాయ అయితే చూడండి అన్న. ఎట్లన్నా రేట్ ఇది? 120 హోల్సేల్. ఇక ఎట్లా రేట్ ఇది? 20 రూపాయల కిలోనా? చాలా ఫ్రెష్గా ఉన్నది. మడతా భయ్యాన్ కూర అనుకుంటారా? గచ్చిపోవాలా? అక్కడ ఎక్కడ అమ్ముతారు? మార్కెట్లో రోజు డైలీ అమ్ముతారా? మీరు రోజు ఎక్కడికి వచ్చి సరికి తీసుకోవద్దా? రోజు ఇక్కడికి వస్తారా? రోజు వస్తారమ్మా? ఏంటి అన్న? అన్న రెడ్ క్యాబేజా? ఎట్లా రేట్ ఇది? 20 రూపాయల కిలోనా? హలో గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం హైదరాబాద్లో అతిపెద్ద కూరగాయల మార్కెట్ బోయినపల్లికి అయితే వచ్చేసినాం. ఈ కూరగాయల మార్కెట్ని ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ప్రజెంట్ అయితే కూరగాయల మార్కెట్ ఎంట్రీలో అయితే ఉన్నా నేను. పొద్దున్నే రావడం జరిగింది 6 గంటలకి. చూడండి, వెహికల్స్ పెద్ద పెద్ద అయితే వస్తున్నాయి. ఇక్కడ ఏమేమి కూరగాయలు దొరుకుతాయి ఏందనేది మీకు ఈరోజు చూపిస్తా. వాటి రీటైల్ ప్రైస్ ఎట్లున్నది, హోల్సేల్ ప్రైస్ ఎట్లున్నది అనేది మీకు చూపిస్తా. డైరెక్ట్ ఇక్కడికే రైతులు వచ్చి అమ్ముకుంటారంట. ఈ బోయినపల్లి కూరగాయల మార్కెట్ లొకేషన్ ఏందనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే పిన్ చేస్తాను. ప్రజెంట్ మనం దాదాపు లోపలికి అయితే వచ్చేసినాం. లోపల రాగానే ఇలా అయితే ఉన్నది. మనం మార్కెట్ లోపలికి అయితే వచ్చేసినాం. ఫస్ట్ అయితే ఇక్కడ మామిడికాయలు అయితే ఉన్నాయి. అడుగుదాం ఎట్లుందో రేటు. అన్న నమస్తే. అయితే ఈ మామిడికాయలండి ఎట్లా ఉంది రేట్? ఇది 1500 నుంచి 1000 రూపాయలు బాబాయ్. ఎంత కేజీకి ఎంత ఉంటుంది బస్తా? 50 కిలోలు ఉంటుందా? మీరు హోల్సేల్ కొనుక్కొని ఇట్లా అమ్ముతాం? ఇక్కడ ఏంటో సేటవా నువ్వు? గుమ్మస్తానా? ఈ రైతుల దగ్గర తీసుకొని రైతుల కమిషన్కి వస్తాయా? అయితే పచ్చడి మామిడికాయలండి? ఓకే ఓకే అన్న. ఎక్కడి నుంచి వస్తాయండి? విజయవాడ. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇక్కడ పక్కన కంకులు అయితే అమ్ముతున్నారు. చూద్దాం వీటి ఎట్లున్నాయో. యూట్యూబ్ ఛానల్ అన్న. ఈ కంకులు అన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయని? లోకలా? బస్తా ఎన్ని కిలోలు ఉంటుంది? 60-65 కిలోలు. పీసులు ఎన్ని ఉంటాయి ఒక బస్తాకి? 120 నుంచి 130. 120 నుంచి 130. 150 వరకు వెళ్తాయి. సంచి గుత్త 600 గుత్త. సంచి గుత్త 600 గుస్తానా? 15 రూపాయల కిలో. 15 రూపాయల కిలో. నమస్తే అన్న. ఏంటి అన్న దోసకాయలా? కీరలా? 20 కిలోలా? ఈ కవర్ వచ్చి 20 కిలోలు ఉంటుందా? ఎట్లా రేట్ అనేది? 100 రూపాయలా? గుత్త 5 రూపాయల కిలో. 5 రూపాయలు. గుమ్మసానన్నా మీరు ఇక్కడ? అమ్మాలి అన్న. ఓకే ఓకే. ఏంటి అన్న? అన్న రెడ్ క్యాబేజా? ఎట్లా రేట్ ఇది? 20 రూపాయల కిలోనా? 20 రూపాయల కిలోనా? ఈ కవర్ వచ్చి ఎంత ఉంటుంది? 20 కిలోలా? ఏంట టమాటా అన్నది? అన్న యూట్యూబ్ ఛానల్ అన్న. పెట్టగచ్చు ఎంత అన్న? 200. ఎంత కేజీ ఉంటుంది ఇది? 25 కేజీ. 25 కేజా? హోల్సేలేనా?
ఓకే ఎక్కడి నుంచి వస్తుంది ఇది ఇక్కడనే లోకల్ శామిరిపేట్ సామీర్పేట ఫ్రెష్ మొత్తం మొత్తం ఫ్రెషే ఏ రోజు ఆ రోజు అయిపోతూనే ఉంటుంది. ఏదో అయిపోతూనే ఉంటుంది. ఇక్కడ క్యారెట్ అయితే ఉన్నది. నమస్తేనే ఏంటి అన్న క్యారెట్ అన్న ఇదంతా ఎట్లా అన్న రేట్ వచ్చి రేటు 15 రూపాయలు 12 రూపాయలు అన్న. కేజీకి వచ్చేసా బస్సు ఎంత ఉంటుంది? 60 కిలో ఉంటుంది. 70-60 కేజీ ఉంటుంది. 60 నుంచి 75 కేజీ ఉంటుంది అంటారు. ఎక్కడి నుంచి వస్తుంది అన్నది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది వికారాబాదా? మీరు డైరెక్ట్ హోల్సేల్కి అమ్ముతారా? సేట్ మీ గుమ్మస్తా అన్న ఇక్కడ సేటేనా? మీరు రైతుల దగ్గర తీసుకొని ఇలా అమ్ముతారు మీరు పట్టి కట్టిస్తాం. పట్టి కట్టిస్తారు. ఎక్కడి నుంచి వస్తున్నారు సొరకాయ ఇది? ఛత్తీస్గఢ్ రాయపూరా? రైతుల దగ్గర నుంచి వచ్చిందా? మీరే రైతా? రైతుల దగ్గర మీరు తీసుకుని వస్తారా? ఓకే ఎంత రేట్ ఇది? 200 కవర్కి వచ్చేసి 200 15 కేజెసా? ఓకే ఓకే ఏంటిదమ్మా ఏంటిదన్న ఇది బీరకాయ ఎట్లా కేజీ? 30 ఎక్కడ నుంచి వస్తుంది అనేది? సోలాపూరా? ఈ కాటన్ నచ్చి ఎంత ఉంటుంది అన్న? ఈ కాటన్ నచ్చి ఎంత ఉంటుంది? 37 కిలోలు ఉంటుందా? ఎట్లా అన్న రేటు? 30 రూపాయల కిలోనా? ఓకే అన్న ఈ కందగడ్డ రేట్ అన్న 25 కేజీ 25 ఫ్రెష్ ఉందిగా బాగా. ఏం కూర దోసకాయ అన్న? దోసకాయ రౌండ్ దోసకాయలా? ఎట్లా ఈ రేట్ ఎట్లా? 25-22 బస్ అయితే ఎంత ఉంటుంది అన్నది? 55-57 కేజీస్ వస్తుంది యావరేజ్. 55 55 కిలోలు ఉంటుంది. 50-55 కిలోలు ఉంటుంది. మీరు ఏంటి ఇక్కడ గుమాస్తానా సేటా? మాల్ అమ్ముతారా? రైతుల దగ్గర తీసుకొని హోల్సేల్లో మీరు రిటైల్ అమ్ముకునే వాళ్ళకి వాళ్ళకేనా? రైతులకు అమ్మేయడం. ఈ మునకాయ ఎట్లన్నా? 20 రూపీస్ కేజా? మునక్కాయ అయితే 20 రూపీస్ కేజీ అంట. ఎంత అన్న? 20 రూపాయలా? మీరు హమాలా అన్న? ఎట్లా తీసుకుంటాను మీరు మోస్తే? సంచికి 15 రూపాయలు. గాడి వెహికల్లా మీరు ఎన్ని సంచులు అయితే అంటే 15 రూపాయలు. ఎక్కడి నుంచి వచ్చినావే? అనంతపురమా? ఏం తీసుకొచ్చినావు? సాంబార్ దోశ. ఏంటిది అది? ఎక్కడ ఉంది అది? మొత్తం అనేదేనా అదంతా? ఎన్ని ఎకరాలు పెట్టినావు? 2 ఎకరాలు పెట్టినావా? ఇంకెన్ని రోజులుగా వస్తుంది ఇంకా? ఎట్లా అమ్మినావు మరి? డౌనే ఉందా? గిట్టుబాటు అవుతుందా మరి ఏమన్నా? గిట్టుబాటు ఎవడైతే రేట్ డౌన్ లో ఉంటే గిట్టుబాటు ఎవడైతే అంతేనా? కష్టమే. ఇంకా కాస్తుందా? కాస్త ఇంకా కాసేది ఉందా? వెహికల్ తీసుకొచ్చినావా? సరే అన్న ఓకే. అన్న నమస్తే అన్న. యూట్యూబ్ ఛానల్ ఉంది మనకు. ఏంటి అన్నయ్య? మడత బయ్యాన్ కూర అనుకుంటారా? ఎట్లా రేట్ ఇది అన్న? రేట్ ఎట్లా ఇది? 20 ఎంత ఉంటుంది కవర్ వచ్చి? 10 ఓకే ఓకే. హోల్సేల్ 20 రూపాయలు కేజీ. 23 రూపాయలు పడుతుందా? ఎట్లన్నా వంకాయ అన్న? వంకాయ 15 రూపాయలా? బాబు దీన్ని ఏమంటారు? ముల్లంగి. వండుకుంటారు తింటారా? ఎట్లా రేట్ ఎట్లా ఇది? 60 రూపాయలు కేజీ. 60 రూపాయలు కట్ట 60 రూపాయలా? హోల్సేల్. ఇక్కడ చూసుకున్నట్టయితే కలర్ వంకాయ అయితే ఉన్నది. ఎట్లా ఉన్నాయి వంకాయ? కలర్ భలే ఉంది. క్వాలిటీని బట్టి ఉంటుందా? ఈ మామూలుగా ఈ క్వాలిటీ ఎంత? ఈ కవర్కి వచ్చేసి 300. కేజీ ఎంత పడుతుంది? 20 రూపాయలు. కేజీ 20 రూపాయలు పడుతుంది. ఈ సరుకు అంత మనదేనా అన్న? ఈ దొండకాయ ఎట్లా అన్న? 35 రూపీస్ కేజీ. ఈ కవర్ ఎంత ఉంటుంది? 20 కేజీలు. హోల్సేల్ కవర్ తీసుకుంటే అమ్ముతారు మీరు. ఈ సొరకాయ ఎట్లా అన్న?
సొరకాయ 200 కవర్ 200 కవరు 15 పీసులు ఉంటాయి. అంటే ఎంత పడుతుంది అన్న రేటు? 13 రూపీస్ పీస్ 12-13 రూపీస్ పీస్ పడుతుంది. బాబు ఏమవుతున్నావు? మునక్కాయలా? సేటా నువ్వు ఇక్కడ రైతువా? రైతేనా? నువ్వే తీసుకొచ్చినావు ఇవి? ఇక్కడ కూర్చొని అమ్ముతావు? ఎట్లా హోల్సేల్ అమ్ముతావా? హోల్సేలా? ఎట్లా రేట్ ఇది? 20 రూపాయల కిలోనా? చాలా ఫ్రెష్గా ఉన్నది. ఇట్లా కట్టలు కట్టచ్చు ఎంత ఉంటుంది? 5 కిలోలు 200. ఎక్కడ మన ఊరు? సిద్దిపేట. తోట ఉందా మనకు? మునకాయ తోట ఉన్నదా? పొద్దున్న వచ్చినావా? పొద్దున్న 5 గంటలకు వచ్చినావు. ఇంకా అమ్ముడు పోలేగా మరి? మెల్లగా పోతాయా? గిరాకీ కావాలి. ఇది ఎట్లా క్యాప్సికమ్? 350 కవర్ అన్న, 350 కవర్ అంటే 35 రూపీస్ కేజీ పడుతుంది. 10 కిలో ఉంటుంది ఇది. 10 కిలో. ఇగో ఇది 60 రూపీస్ కేజీ. ఇది 60 రూపీస్. ఇది ఇంపోర్టెడ్ ఫ్లాట్ బీన్స్. అంటే ఇంపోర్టెడ్ అంటే వైట్ సీడ్స్. వైట్ సీటా? ఇది మన లోకల్ గ్రీన్ ఉంటుంది కదా. ఓకే ఓకే. ఇది వైట్, ఇట్లా వైట్ ఉంటుంది సీడ్స్. ఓకే ఓకే. ఈ లోకల్ ఏమో గ్రీన్ ఉంటుంది. పచ్చళ్ళకి ఓన్లీ మిరపకాయ పచ్చకాయ పని చేస్తుందా? అన్ని పచ్చళ్ళు వేసుకోవచ్చా? ఇదా మన సాస్ చేయరా? సాస్ ఓకే. అంటే మన చింతకాయ పచ్చడి ఎట్లా కేజీ ఇది? 40 రూపీస్. 40 రూపీసా? ఎక్కడ చేస్తాను ఇది? ఇది అన్న మన ఎటునగరం. ఎక్కడ ఉందా? వరంగల్. 30 రూపీస్ కేజీ హోల్సేల్. 40 రూపీస్ కేజీ. ఓకే అన్న, థ్యాంక్ అన్న. ఈ పచ్చడి మామిడికాయలా? పచ్చడి మామిడికాయ ఎట్లా అన్న? 1500 బ్యాగు 50 కిలో. 1500 బ్యాగా? 50 కేజీలు. 50 కేజీలు. ఎట్లా పడుతుంది రేటు? 30 రూపాయలు కేజీ. 30 రూపాయలు కేజీ పడుతుందా? ఒక కాయ ఉందా అన్న? చూద్దాం. చిన్న రసాలు పచ్చడి మామిడికాయ. మైలవరమా? ఓకే. నూజివీడు ఆంధ్ర. 30 రూపాయలు కేజీ. నిన్న 40 అయింది, ఇవాళ 30 డౌన్. నిన్నటికి 10 రూపాయలు డౌన్ అయింది. నిన్న 40 అమ్మారు, ఇవాళ 30 రూపీస్ అమ్ముతారు. ఇంకా రేపు ఎట్లుంటే తెలియదు. 25 సుతా అవుతుంది. 25 సుతా అవుతుంది. 5 రూపాయలు సుతా అవుతుంది. వ్యాపారం కరెక్ట్ లేదు. ఒక్క రోజు ఉన్న వ్యాపారం ఒక్క రోజు లేదు. ఒక్క రోజు ఉన్న వ్యాపారం ఒక్క రోజు లేదు. అంతే డిస్టెన్స్ అంతే. గంటకే చేంజ్ అవుతాయి ధరలు. ఓకే. మీరు ఇక్కడ సేటానా? గుమ్మస్ సేటేనా? రైతుల దగ్గర తీసుకుంటారా? రైతులే పంపిస్తారు. నీకు ఆల్రెడీ కాంటాక్ట్ ఉంటారు అక్కడ నుంచి, లూజివీర్ నుంచి. కాంటాక్టే. అడ్వాన్సులు ఇచ్చిస్తాం. లక్షలు అడ్వాన్సులు ఉంటాయి రైతుల మీద. అంతే. ఓకే అన్న. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ఉల్లిగడ్డ అయితే అమ్ముతున్నారు. చూద్దాం ఉల్లిగడ్డ ఎట్లున్నది, ఆ ఉల్లిగడ్డ రేట్ ఎట్లుంది అనేది. అయితే ఉల్లిగడ్డ ఎట్లుందన్న రేటు? ఉల్లిగడ్డ 20, 22, 18 రూపాయలు, 15 రూపాయలు. ఓకే ఓకే. 20, 22, 18 రూపాయలు, 15 రూపాయలు అట్లా నడుతుంది రేటు. ఎట్లుంటుంది బస్తా వచ్చి? ఎంత ఉంటుంది రేటు? బస్తా అంటే వెయిట్ వైజ్గా, వెయిట్ ఎంత వస్తే అంత అమౌంట్ అవుతుంది. వెయిట్ ఎంత అంటే అంత అమౌంట్. కొన్ని 20, కొన్ని 40 కిలో వస్తాయి, కొన్ని 50 వస్తాయి. వెయిట్గా వెయిట్ని బట్టి రేట్ మస్తు వస్తాయి. దాని ఇది ఎట్లా ఫ్రెష్ ఉండదు మంచిగా? ఇది ఎట్లా రేటు? బంపర్ సైజ్ అంటే పెద్ద సైజా? ఎట్లా ఇది? ఈ రేట్ ఎట్లా మరి? 22 రూపాయలు పడుతుంది. ఇది 22 రూపాయలు పడుతుంది హోల్సేల్. బస్తా కొంటూ ఇస్తారు. కుళ్ళు అయితే ఇవ్వరు. 20 ప్యాకెట్లు వేసుకున్న వాళ్ళకి 20 కూడా ఇస్తారు. 20-30 బ్యాగులు వేసుకున్నాం. ఓకే ఓకే. సింగిల్ బ్యాగ్ వేసుకుంటే ఇస్తారా? సింగిల్ బ్యాగ్ ₹1 అటు ఇటు. పెద్ద మొత్తంలో అయితే తక్కువ చేస్తారు. ఓకే ఓకే. ఈ షాప్ మనదేనా? మన దగ్గర ఏమున్నాయన్న? ఇంకా ఉల్లిపాయలు ఉంటాయి, అల్లం వెల్లిపాయ ఉంటాయి, ఆలుగడ్డ ఉంటాయి. అదే ఒకసారి ఎల్లిగడ్డ చూద్దాం. ఈ ఎల్లిగడ్డ అయితే చూడండి అన్న. ఎట్లా అన్న రేట్ ఇది? 120 హోల్సేల్. ఇక్కడ రిటైల్ వారు ఎంత అమ్ముకుంటారు అన్న? 150 ఎట్లా అమ్ముతారా? 180 దాకా అమ్ముకుంటారు. ఫ్రెష్ ఉన్నది మంచిగా. ఇదేంటన్నా పొట్టు తీసి ఉన్నది? 100. ఈ మామూలుగా ఊడిపోయినాయి అన్న మసాలల్లా? ఊడిపోయినాయా? అల్లం ఏదన్నా మనది? దాన్ని ఎట్లా అన్నా మళ్ళీ అల్లం?
45 హోల్సేల్. ఎక్కువ మొత్తంలో తీసుకుంటే 40 రూపీస్కి ఇస్తారు కేజీ. ఓకే అన్న, థ్యాంక్ యూ. అయితే పొద్దున్న 4 గంటలకు స్టార్ట్ అవుతుందంట. ఈ రైతులు పొద్దున్న 3 గంటలకు వచ్చేసి ఇక్కడ సీట్లకు కానీ ఇక్కడ గుమాసాలకు అమ్ముకుంటారు. ఇక్కడ రైతులు ఎక్కడన్నా రేట్లు అడుగుదామంటే ఒక్కరు కూడా లేరు. నేను వచ్చేసరికి 6 గంటల టైం అయింది. అన్న ఎట్లా అన్నాయి ఇంకా 550 550 500 550 ఎట్లుంటుంది కవర్ వచ్చేది? 15 కిలోలు ఉంటుందా? ఈ కాకరకాయ 15 500 కవరు ఎంత ఉంటుంది అన్నకి? 15 కిలో ఉంటుంది. కేజీ ఎట్లా పడుతుంది అన్న ఇది? కాకరకాయ కేజీ ఎట్లా పడుతుంది? 35 పడుతుంది హోల్సేల్. యూట్యూబ్ ఛానల్ తెలుగు కళ్యాణ్ తెలుగు వ్లాగ్స్ అని. ఓకే ఓకే. ఏమున్నాయన్న మన దగ్గర? చూడండి మునక్కాయనా? ఓకే ఓకే. ఎట్లన్నా రేటు? 30 రూపాయలు కేజీ హోల్సేల్. ఎంత ఉంటుంది బ్యాగ్ వచ్చేసి? 40 కిలోలు ఉంటుందా? ఎక్కడ చేస్తుంది ఇది? మహారాష్ట్ర. ఇక్కడ మీరు గుమాసా అన్న రైతుల దగ్గర తీసుకొని మీరు ఇక్కడ రిటైల్ వాళ్ళకి హోల్సేల్ అమ్ముతారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. రేపు అప్లోడ్ చేస్తాను వీడియో, కనిపిస్తావు నువ్వు యూట్యూబ్లా. బాబు ఎట్లా టమాటా ఇది? టమాటా 180 నానా? 180 బాక్స్కు 180 బాక్స్ రిటర్న్. ఓకే ఓకే. ఎంత ఉంటుంది బాక్స్? 180 25 28 మధ్యలో ఉంటుంది. 25 to 28 మధ్యలో ఉంటుంది. నమస్తే. ఇది ఎట్లన్నా గోర్చిక్కుడుగా 30 కేజీ. ఎంత ఉంటుంది బ్యాగు? 15 కిలోలు ఉంటుందా? గోర్చిక్కుడుగా 30 రూపాయలు కేజీ అంట. ఫ్రెష్ ఉన్నది బాగా. అయితే అన్నా అన్నా టమాటా ఎట్లా రేటు? 250. ఈ బాక్స్కి వచ్చేసి 250. ఎంత కేజీ ఉంటుంది? 25. కేజీ ఎట్లా పడుతుంది? 10 రూపాయలు పడుతుందా? హోల్సేల్ 10 రూపాయలు. ఓకే అన్న, థ్యాంక్ యూ. అన్న మిర్చి మనదేనా అన్న? రేట్ ఎట్లా అన్న మిర్చి? 40 రూపాయలా? మిర్చి అయితే 40 రూపాయలు కేజీ అంట హోల్సేల్ వచ్చేసి. ఎట్లా అడ్డుకోవాలా? 350. గోల్ వచ్చేసి 350 అంట. బెండకాయలు, క్యారెట్, ఆలుగడ్డ ఎట్లా ఈ రేటు? బెండకాయ క్వాలిటీని బట్టి. ఈ క్వాలిటీ ఎంత ఉంది? 15 రూపాయల. థర్డ్ క్లాస్. ఫస్ట్ క్లాస్ ఉందా మన దగ్గర? అయిపోయిందా? ఓకే. హోల్సేల్ అన్నా? హోల్సేల్ అమ్మ. ఓకే ఓకే. ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం. క్యారెట్ ఎట్లా అన్నది? 10 రూపాయల వరకు వస్తుంది లాస్ట్కి. సెకండ్ క్వాలిటీ. ఈ ఆలుగడ్డ ఎట్లా అన్నా? 15 రూపాయలు హోల్సేల్. సెకండ్ క్వాలిటీ. ఎక్కడి నుంచి వస్తాయని సరుకు? అనంతపురం నుంచి వస్తాయా? బెండకాయ అనంతపురం వస్తుంది. క్యారెట్ లోకలేనా? రైతుల దగ్గర తీసుకొని మీరు? రైతుల మీరు తీసుకుంటారు రైతుల దగ్గర? తీసుకోవడం కాదు, కమిషన్కేనా? ఎంత ఉంటుంది కమిషన్? 4%. ఓకే ఓకే. రైతులకు ఎంబిట ఇస్తారా డబ్బులు, లేకపోతే కమిషన్ కట్ చేసుకున్నాక ఎంబిట ఇస్తారా? ఓకే. మీరు జోక్ వేసుకొని దాని రేటుని బట్టి కమిషన్ తీసుకొని వాళ్ళకి ఇచ్చేస్తారు. ఓకే ఓకే, అర్థమైంది. అన్న నమస్తే. మిర్చి మనదేనా బాబు? నీదా మిర్చి? ఎక్కడి తీసుకొచ్చినావు ఇది? ఎక్కడి తీసుకొచ్చినావే? ఏ ఊరు నుంచి? సిద్దిపేట. రైతేనా? రైతే. ఎట్లా అమ్ముతున్నావు ఇది? 40 నుంచి 50. ఎప్పుడు వచ్చినావు? నైట్ వచ్చినావా? ఏ టైం అయింది వచ్చేవారికి? 3 అయిందా? మరి ఈ రేటు గిట్టుబాటు అవుతుంది ఏమన్నా? ఓకేనా రేటు?
గిట్టుబాటు అంటే ఆ. పర్లేదంటావు ఇప్పుడు మిర్చి రేట్ అయితే మిగతా ఇవాళే ఉన్నది నిన్న మొన్న లేదు ఇవాళ రేట్ ఉంది ఏది రంజాన్ అని ఏంది ఏమో ఇక అది లేదు అంతేనా ఇది అమ్ముకొని పోతావా ఇంకా మరి అమ్ముడు పోలే ఇంకా పోలే ఇంకా పోలేదా రేట్ ఎక్కువ చెప్తాను అని పోతలేదు రేట్ ఎక్కువ చెప్తున్నా పోతలేదా డిమాండ్ ఉందా రేట్ ఎక్కువ చెప్తున్నావు అంతేనా నిలపోతే నిన్న మొన్న వేయింది ఆ. మిర్చి రేట్ నడుతుంది ఇప్పుడు కానీ చూడండి ఫ్రెండ్స్ మిర్చి అయితే క్వాలిటీగానే ఉంది అన్న ఏంటిదండి ఇది దోసకాయ కూర దోసకాయ ఎట్లా అన్న రేట్ ఇది 15 రూపాయల నుంచి 10 రూపాయల దాకా 15 రూపాయల నుంచి 10 రూపాయల దాకానా 10 రూపాయలు పోతుంది దాదాపు హోల్సేల్ ఏంటి అన్న బీరకాయలా కనిపిస్తలేవుగా ఎట్లా రేటు 15 రూపాయలు 10 రూపాయలు 15 రూపాయలు 10 రూపాయలా ఓకే ఓకే మెల్లగా సరుకు బాగానే ఉందిగా పోతుందా మరి నార్మలే ఉందా ఆ, ఆ. ఓకే ఓకే మన దగ్గర ఏమున్నాయన్న ఓకే కీరలా కీర వేరే దోసకాయ వేరే అంటారా కీరా ఇది దోసకాయ అంటే ఓకే ఓకే మన దోసకాయ అంటే ఓల్డ్ విలేజ్లలో దోసకాయలు అంటారు. విలేజ్ లో దోసకాయ అంటే కీర అంటే కీర అనేది ఇప్పుడే వింటున్నాను నేను అందుకోసం ఇంగ్లీష్లో కీర అంటారు ఎట్లా రేట్ ఇది 15 రూపాయలు 15 రూపాయలా ఇంకా మన దగ్గర ఏమున్నాయన్న అవి వంకాయలా వేసుకున్నాను ఈ వంకాయ ఎట్లా అన్న రేటు కవర్ ఖర్చు 300 కేజీ ఎట్లా పడుతుంది 15 రూపాయలు పడుతుంది హోల్సేల్ ఓకే అన్న థ్యాంక్ యూ అన్న అన్న చిక్కుడు ఏమన్నదేనా 60 కేజీ ఈ కవర్ ఎంత ఉంటుంది అన్న 15 కిలోలే 15 కిలోలా 900 అవుతుంది కవర్ ఓకే ఓకే ఇవాళ రేటు బాగుంది మాల్ లేదు కదా చిక్కుడు రేట్ డిమాండ్ బాగుందంటావు బాగున్నది ఇవాళ ఓకే హోల్సేల్ 60 అంటే కేజీ 100 అమ్ముతారు బయట ఓకే 180 అట్లా అమ్ముతారు రేట్లు వచ్చేసి మిర్చికుని చిక్కుడుకాయ అయితే బాగా డిమాండ్ ఉందని చెప్తారు టమాటా అయితే వచ్చేసి హోల్సేల్ చూస్తారు కదా 10 రూపాయల కేజీ ఉంది మీడియం రేట్లు అయితే ఉన్నాయి అన్నిటికి అన్న ఇది ఎవరిది గబ్బుగడ్డ మనదేనా ఇక్కడ షాప్ అన్న స్టేటా రైతేనా ఎట్లా అండి ఇది 200 బ్యాగా ఎన్ని కేజీలు ఉంటుంది ఇలా ఒక్క నిమిషం ఆగు బాబు 30-40 కిలోలు ఉంటుంది 200 రూపాయలకు రేటు తక్కువ అన్నట్టేనా ఎట్లా అన్నట్టు తక్కువే గిట్టుబాటు అవుతుంది లేదా మరి కిరాయి పడదా ఎక్కడి నుంచి వచ్చారన్నా గజ్వేలా గజ్వేల్ దగ్గర వడ్డేపల్లి ఓకే అన్న ఈ ఫ్రెష్ ఉన్నాయి కానీ మంచిగా ఫ్రెష్ ఉన్నాయి ఇక మంచిగా ఎప్పుడు తీసుకొచ్చారా నీ నైటా అరే బండి కిరాయి కూడా పడదా ఈ బ్యాగ్ 200 అంటే ఏం పడుతుంది అన్న కేజీ ఎట్లా పడుతుంది అంటావు 8 రూపాయలు పడితే ఏం పడుతుంది అన్న కిరాయి కూడా పడదు అన్న అరే ఎట్లా గుమ్మడికాయలు మరి గుమ్మడికాయలు ఎట్లా గుత్తా ఉంటుందా 300 రూపాయలకు ఈ బ్యాగా 250 ఎన్ని ఉంటాయి అనిలో పీసులు 10-12 పీసులు ఉంటాయి 300 రూపాయలు ఏం దేనికి వాడతారని ఎక్కువ వాడతారు సాంబార్కి వాడతారు మామూలుగా ఏమైనా గృహ ప్రవేశాలకు కానీ పూజలకు కానీ వాడతారు మీరు ఎక్కడ నుంచి వచ్చినా సిద్దిపేటనా ఎల్చంద మనదేనా ఎట్లా అన్నది 25 ఓకే ఓకే ఎట్లా రేట్ ఇది కేజీ 10 రూపాయలా హోల్సేల్ కవరేజ్ ఎంత ఉంటుంది 20 కిలోలు 200 20 కిలోలు 200 ఉంటుందా 400 400 గొల్లకి వచ్చేసి 400 ఎన్ని పీసులు ఉంటాయి అన్న అందాల 60 అటకాయల దాకా ఉంటాయి ఈ గొల్లకి వచ్చేసి 400 350 ఏదో చూడండి ఎంత ఉందో ఎక్కడి నుంచి వస్తాయని
ఆంధ్ర రావులపాలెం విజయవాడ. రావులపాలెం విజయవాడ ఆంధ్ర సైడ్ నుంచి వస్తాయి మొత్తం. పేరు పేరు పెండలమా కూర అనుకుంటే వీటిని ఉరంగడ్డలాగా ఉడకట్టుకుని కందగడ్డలాగా. ఓకే ఓకే. ఎట్లుంది రేట్ ఇది మామూలుగా ఎంత అవుతుంది? 30 రూపాయలు 25. పేరేమన్నావన్నా? పెండాలం. వెరైటీ కొత్తగా ఉంది అంతే చూస్తుంది. నాకు కొత్తగా అందుకే చూస్తున్నా. నాదా? నాది మంచిర్యాల డిస్టిక్. మాకు కనిపించాలి ఎప్పుడు. ఎక్కడి నుంచి వస్తుంది ఇది? ఆంధ్ర నుంచి వస్తుందా? ఇదేంటి అన్న పులగంద అంటారుగా. ఎట్లా ఇది రేట్ ఎట్లా? ఇది 60 రూపాయలు ఉంది కేజీ. 60 రూపాయలు ఉందా హోల్సేల్? అని ఏంటంటే పొట్లకాయనా? అన్న ఎట్లా ఈ రేటు పొట్లకాయ? 350 300. ఈ కట్టాక వచ్చేసా ఎంత? ఎన్ని కిలోలు ఉంటుంది ఇది? 20 పీసులు ఉంటాయా? అన్న నమస్తే. ఈ మిర్చి ఎట్లా అన్న? 50 రూపాయలా హోల్సేల్ అన్న? అమ్మ ఏమేమి తీసుకున్నారు కూరగాయలు? అంతా క్యారెట్ బీట్రూట్ టమాటా. ఎక్కడ తీసుకెళ్తారా మీ? ఆఫీస్పేట. అది ఎక్కడమ్మా? గచ్చిపోలా. అక్కడ ఎక్కడ అమ్ముతారు మార్కెట్లో? రోజు డైలీ అమ్ముతారా మీరు? రోజు ఎక్కడికి వచ్చి సరికి తీసుకోవద్దా? రోజు ఇక్కడికి వస్తారా? రోజు వస్తారమ్మా? ఇది మొత్తం అమ్ముతారా? అక్కడ కూర్చొని అమ్ముతారా మీరు రీటైల్గా? కూర్చొని అమ్ముతారా? ఇక్కడ గచ్చిపోలు మార్కెట్లో అమ్ముతారా? కొండాపూరా? గచ్చిపోలు దగ్గర ఉంటుందా కొండాపూరు? గచ్చిబౌలి నుంచి 4 కిలోమీటరా? గిట్టుబాటు అవుతుందా మరి మంచిగా? అమ్ముడు పోతే 2000 వస్తాయి. మొత్తం అమ్ముడు పోతే 2000 వస్తాయి ఒక రోజుకి. ట్రాల్ కిరాయి పోను. ఇక మొత్తం అమ్మితే ఒక రోజు పోతుందా? 2 రోజులు అమ్మాలి. 2 రోజులు అమ్మాలా? రేపు ఇదే మళ్ళీ పొద్దున్న వేస్తారా అన్న మీరు? ఈ రోజు నుంచి మార్నింగ్ ఉంటుంది. 5 గంటలకు వస్తారా? హలో 5 గంటల ఈడు ఉంటాం. ఏమంటే బండి ఆపేనికే చోటు ఉండదు కదా. ఆపనికి చోటు ఉండదు. లేట్గా వస్తే ఉండదు. ఏది ఫ్రెష్ ఉంటే ఏది గిట్టుబాటు అయ్యే ధర అయితే అక్కడ అమ్ముడు ఏదైతే తీసుకొని పోతారు. ఇక్కడ ట్రాలీ మనదేనా? ఓకే అమ్మా థ్యాంక్ యూ. మార్కెట్ అయితే అయిపోయినట్టే. అందరు కొనుక్కొని వెహికల్స్ వాళ్ళే తీసుకెళ్తున్నారు. ఈ మార్కెట్లో చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నాయి చూడండి, అవన్నీ షాప్స్ అండి. ఆ షాప్స్ పేర్లు అవి. ఒక్కొక్క షాప్కి వచ్చేసి ఒక్కొక్క సేటు ఉంటాడు, గుమ్మస్తాలు ఉంటారు, 2-3. రైతులే స్వయంగా వచ్చి ఇక్కడికి అమ్ముకుంటారు. ఇక్కడ మనకు చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న మార్కెట్లు ఉంటాయిగా, వాళ్ళైతే ఇక్కడికి వచ్చి డైరెక్ట్ రైతుల దగ్గర నుంచి అయితే హోల్సేల్ రేట్లు తీసుకొని పోయి వాళ్ళు రిటైల్ అయితే అమ్ముకుంటారు. ఈ మార్కెట్ 10 రోజు జరుగుతుంది. పొద్దున్న అయితే ఇంకా బాగా ఉంటుంది 4 గంటలకి. పొద్దున్న వచ్చినా కానీ నేనైతే వీడియో రావట్లేదని, చీకట్లో వీడియో రాదని నేను వీడియో తీయలేదు. 6 గంటలకైతే వీడియో స్టార్ట్ చేసిన. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంకా వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా మార్కెట్లో ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే మాత్రం కింద కామెంట్ తీయండి. ఏ మార్కెట్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే నాకు ఆ మార్కెట్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. ఈ వీడియో మొత్తం నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే గైస్, బై బాయ్, సీ యూ, లవ్ యూ ఆల్.